ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 16, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనము. ప్రియమైన దేవుని వార్లారా, దేవుడు మన పనుల భారం ఏదైతే ఉందో, మనం దేని నిమిత్తమైతే ఒత్తిడి పడుతున్నామో దానంతటిని కూడా యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో సఫలమవుతాయని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైన దేవుని వారలారా, మన మార్గాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటారు. అందుకే మన హృదయంలో ఏదైతే ఉందో అది మన హృదయంలోనికి, మన ఆలోచనలోనికి రాకముందు ఆయన ఎరిగి ఉన్నారని వాక్యం సెలవిస్తున్నప్పుడు, మన సొంత ఆలోచన కాకుండా, మన సొంత ఉద్దేశాలు కాకుండా, మనం ఏదైతే ఆశిస్తున్నామో, దేని కొరకైతే మనము ఆ కార్యముల కొరకు, ఆ పనుల కొరకు భారాన్ని కలిగి, చింత కలిగి ఉన్నామో అది దేవుని మీద వేస్తే దేవుడు మన యొక్క ఉద్దేశాలను సఫలపరుస్తారు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాము, ఆయన నమ్ముకొని ఉన్నాము. ఆ నమ్మకానికి దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చెయ్యడు అనే యొక్క ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఇక మనం ఇంకోటి చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, అతడు నీటి కాలువల ఓరన నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయునిదంతయు సఫలమవును. ఎప్పుడైతే మనము మన దేవుని మీదే మన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఆయన అధికారిగా ఉన్నప్పుడు, ఆయనకి మన మనసును అప్పచెప్పినప్పుడు, మన ఉద్దేశాలను అప్పచెప్పినప్పుడు, దేవుని యొక్క అధికారానికి లోబడినప్పుడు, మనం ఇట్టి రీతిలో ఎప్పుడూ కూడా వాడబారని జీవితాలు, సముద్ర కలిగిన జీవితాలు మనము అనుభవిస్తామని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో కూడా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు ఆయనకి నచ్చినట్లు ఉంటే మన జీవితంలో వెలుగులు నింపుతారు. ఆయన ఉద్దేశానికి తల వంచితే, ఆయన యొక్క మాటలు వినేటట్టయితే మనము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. ఇక మన పని ఏంటంటే, మనం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఏ వస్తువును దేవుడు చేసినా దాని పని నిమిత్తము చేశారంట. ఈ సృష్టి యావత్తుకు దేవుడు అప్పచెప్పిన పనిని నాటి నుండి నేటి వరకు ఎలా అయితే చేస్తున్నాయో మనకు కూడా పని అప్పచెప్పారు. మనకు కూడా భారం ఉంది, మనకు కూడా బాధ్యత ఉంది. ఆ భారము, ఆ బాధ్యత మనకు అప్పచెప్పినటువంటి పని మనం చెయ్యాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మీరు నా పని చేసిన ఎడల నేను మీ పని చేస్తాను, మీ చింత యావత్తు నా మీద మోపండి, నిశ్చింతగా ఉండండి అని వాక్యం సెలవిస్తున్నట్లుగా, మనం దేవుని ఉద్దేశాలు ఎరిగి ఆ ఉద్దేశాలు చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తారు. అలా మనం మన ఉద్దేశాలని దేవుడి ద్వారా సఫలపరచుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.